హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా రెంటాల సుహాసిని, వైస్ చైర్మన్ గూడూరి అంజలి, కౌన్సిలర్స్ బాధ్యత స్వీకరణ సందర్భంగా ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి భారీ ఎత్తున ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ వరకు వెళ్లడం జరిగింది. Councillors, only councillors. మళ్ళా పొర్రల కాడికి గడక కాడికి వచ్చినప్పుడు ఇలా ఆరోగ్యం కొరకు ఆరోగ్య పరీక్ష చేయించుకుంటే ఎంతమందికి బీపీ షుగర్ ఉందో. కాబట్టి దయచేసి ఇవన్నీ మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మంచిగా బతకాలంటే దావాహాలలో పడి బతకాలనుకుంటే మనం చెప్పింది వినకపోతే మనం ఏం చేస్తాం? చూస్తూ తప్పకుండా అయ్యో బాగున్నామని పరామర్శ చేయడానికి వస్తాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ముఖ్యమంత్రి గారు. నా అక్కా చెల్లెలందరికీ నా శాఖనే 9వ తారీఖు డిసెంబర్లో స్టార్ట్ అయిందంటే ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల లాభం, 300 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు ప్రయాణంగా చేశారు. అవ్వగారింటికైనా, అత్తగారింటికైనా, విఎఫ్ దగ్గరికైనా, దావాహానకైనా, గుడికైనా బస్సు ఇట్లా ఆపుతున్నారు, ఎక్కుతున్నారు, పోతారు. ఎవరైనా రాజన్న సమ్మక్క సారక్క ఏడికైనా. కాబట్టి ఈ విధంగా బస్సు ప్రయాణమే కాదు, మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మహిళలకు ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పంప్స్, సోలార్ మరి వాటి యొక్క అన్ని రకాల కార్యక్రమాలను ఆర్థికంగా ఎదగడానికి చేస్తా ఉన్నాం. ఉపయోగించుకోండి. ఇవాళ మీరు ఆర్థికంగా ఎదిగితే మహిళ ఆర్థికంగా ఎదిగిన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఎదిగిన మహిళకు సంబంధించిన కుటుంబాలు అత్యున్నతంగా ఎదిగినాయి. అందుకే ఇల్లు చూడు వాకిలు చూడు ఇల్లాలు చూడని, ఇల్లు బాగా ఒక గృహిణి బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుందనే మాటని సందర్భంగా మనవేస్తూ పర్యావరణాన్ని ఆశీర్వదించి